ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి గత వారం మాదిరిగానే ఈ వారంలో కూడా అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్య 5. ప్రత్యేకించి తృతీయ స్థానమందు రవి యోగిస్తూ ఉన్నారు. జన్మరాశి యందు శుక్రుడు, అలాగే 2వ స్థానమందు గురుడు, శనేశ్వరుడు, రాహు ఇత్యాది గ్రహాలతో పాటు చంద్రుడి యొక్క అనుకూల్యత కూడా వారంలో కొద్ది రోజుల పాటు కనబడుతూ ఉన్నది. కాబట్టి ఈ చెప్పుకోదగినటువంటి గ్రహస్థితిలో మార్పులు అయితే ఏమీ లేవు. గత 2 వారాలుగా ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అవే పరిస్థితులు కొనసాగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే వృషభ రాశి వారికి ఇప్పుడు ఉండేటువంటి గ్రహగతులు కొంత అనుకూలంగానే ఉన్నాయి. ఎందువల్ల అటు రాశ్యాధిపతి జన్మరాశి యందు సంచరిస్తూ ఉండడం శారీరక సౌఖ్యానికి, మానసిక సౌఖ్యానికి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తూ ఉండడం, ప్రత్యేకించి అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతూ ఉండడం, అలాగే ఏదైనా అనుకోని విధంగా ఏదైనా వచ్చి పడ్డా కూడా అది మీకు మంచికే అవుతూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా కొంత శుక్రుడి వల్ల కలిగేటువంటి అంశాలు. ఇక గురు బలం ఉంది, శని బలం ఉంది, రాహు బలం ఉంది. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది రాదు. సంతానపరంగా ఉండేటువంటి సమస్యలు తొలగిపోవడానికి, కుటుంబాభివృద్ధికి, వ్యాపారాభివృద్ధికి, అలాగే ఆరోగ్యాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికి, మరి ముఖ్యంగా సమాజంలో కొంత పేరు ప్రఖ్యాతులు సాధించడానికి, మీరు తలపెట్టినటువంటి కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవ్వడానికి, అలాగే మీ భుజస్కంధాల మీద మీకు సంబంధం లేనటువంటి బరువు బాధ్యతలను సైతం వేసుకునేటువంటి వారిలో అవన్నీ కూడా చక్కగా నిర్వర్తించేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారు కొంత హడావుడిగానే గడుపుతూ ఉంటారు. ఎక్కడ ఖాళీ ఉండదు. బిజీగా ఉండేటువంటి సమయాన్నే గడపడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి అందులో కొంత పనికొచ్చేటువంటివి ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మీరు కష్టపడ్డా లేదా కొంత పని ఎక్కువగా చేస్తూ ఉన్నా, శ్రమ ఎక్కువగా ఉన్నా దానికి ఫలితం తక్కువగా ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో ఫలితం రాదని తెలిసినప్పటికీ, కొంత కష్టపడుతూ ఉన్నప్పటికీ కూడా మీకు ప్రతిఫలం వచ్చేటువంటి వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే వృషభ రాశి వారిలో పోటీతత్వం పెరుగుతూ ఉంటుంది. ఎదుటి వారితోటి కంపేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ గ్రహస్థితి ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటిది ఏంటి అంటే, మరి నేను ఇలాగే చేశాను, వాళ్ళు ఇలాగే చేశారు, కానీ నా మీద వాళ్ళు అభివృద్ధిలో ఉన్నారనో, లేదా వారికి గుర్తింపు వచ్చిందనో, ఏదో ఒక రకమైనటువంటి భావము అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఎక్కువగా. అంటే ఈ పోటీతత్వంలో కొంత మనకన్నా వారు అధికులు, లేదా మనకన్నా వారు ఇలా ఉన్నారు అనేటువంటి భావన కూడా కొన్ని సందర్భాల్లో కలుగుతూ ఉంటుంది. అయినప్పటికీ ఈ ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా గ్రహగతులు అనుకూలంగా ఉన్నందువల్ల ఇబ్బందులు ఏమీ రావు. కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా సమస్యలు ఏమీ లేవు. ఈ వారం కూడా బాగుంటుంది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసమని ఈ రాశివారు ప్రత్యేకించి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మిథున రాశి.